2x plus 3y equivalent to 48. 2x plus just ఒక స్టెప్ వేస్తే చాలు సార్. 2x plus 3y equivalent to 48. మనకేం కావాలి? x and y పాజిటివ్ వాల్యూలు ఎన్ని తీసుకుంటుందో కావాలి. నా ఇక్కడ చూడండి సార్, 2x equivalent to 48 minus 3y. 48 minus 3y. 3 కామన్ తీస్తే 16 minus y. 3 into 16 minus y. నా ఇక్కడ చూడండి సార్, చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. 2x 2 into ఎనీ నంబర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 తోటి డివైడ్ అవుతుంది. 3 2 తోటి డివైడ్ కాదు అంటే 16 minus y కంపల్సరీగా 2 తోటి డివైడ్ అవ్వాలి. 2 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే 2 ఇది 2 కావచ్చు, 4 కావచ్చు, 8 కావచ్చు, 12 కావచ్చు, 10 కావచ్చు, 14 కావచ్చు, 16 కావచ్చు, 0 కావచ్చు. 0 నుంచి 16 ఏదైనా కావచ్చు. సార్ 18 వేసుకుంటే ఏమవుతుంది సార్? మీరు 16 వరకే ఎందుకు వేసారు? 18 వేసుకున్నాను అనుకోండి, 16 మైనస్ y 18, y వాల్యూ నెగటివ్ వస్తుంది. y వాల్యూ నెగటివ్ వస్తుంది. క్వశ్చన్ ఏంటి? పాజిటివ్ ఇంటిగ్రల్స్. క్వశ్చన్ ఏంటి? ఇక్కడ హెడ్డింగ్ రాద్దాం, పాజిటివ్ ఇంటిగ్రల్స్. పాజిటివ్ వాల్యూలు తీసుకోవాలి. పాజిటివ్ వాల్యూలు అంటే 1 2 3లో ఏదైనా వాల్యూలు. 1 2 3లో ఏదైనా వాల్యూలు. ఈ ఈక్వేషన్ మీకు అర్థమైందా? ఏం లేదు, అదే ప్రాబ్లము. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ డివిజిబుల్ అవ్వాలి. 2x equivalent to 48 minus 3y. 48 minus 3yలో 3 కామన్ తీస్తే 16 minus y. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 తోటి డివైడ్ అయింది. రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2తో డివైడ్ అవ్వాలి. 3 డివైడ్ కావట్లేదు కాబట్టి 16 minus y 2 తోటి డివైడ్ అవ్వాలి. 0 నుంచి ఇక్కడ నేను అసెండింగ్ ఆర్డర్లో రాస్తాను మీకు కొంచెం. అంటే 2 minus y 0 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, అట్లా 16 వరకు తీసుకోవచ్చు. 16 వరకు తీసుకోవచ్చు. సార్ కొంచెం ఇక్కడ చూడండి సార్, ఈ వాల్యూ కాదు నాకు, ఎందుకంటే 16 minus y 0 అయిందనుకోండి, ఈ వాల్యూ తీసుకుంటే x 0 వస్తుంది. ఈ వాల్యూ తీసుకుంటే నాకు x 0 వస్తుంది. సో 0 రాకూడదు. x అండ్ y అనేది పాజిటివ్ నెంబర్లు. 16 minus y 16 అవుతే y 0 అవుతుంది, రాకూడదు. అంటే ఏ వాల్యూలు తీసుకోవచ్చు? 2 4 6 8 10 12 14. చాలా ఈజీగా ఏంటంటే ఈ 16 తీసుకోకూడదు, 0 తీసుకోకూడదు. అంటే 2 1 2 నుంచి 2 7 14. మొత్తం ఎన్ని వాల్యూలు తీసుకోవచ్చు? 7 వాల్యూలు తీసుకోవచ్చు. ఎక్స్ అండ్ వై ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? 7 వాల్యూలు తీసుకుంటుంది. రైట్, ఐ హోప్ ఇట్ ఈజ్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2x equivalent to 48 minus 3y. 3 కామన్ తీస్తే 16 minus y. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్వరూప ఇది 2 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 తోటి డివైడ్ అవుతే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 తోటి డివైడ్ అవ్వాలి. 3 ఎట్లా అయినా 2 తోటి డివైడ్ అవ్వదు. అంటే 16 minus y 2 తోటి డివైడ్ అవ్వాలి. 16 minus y 2 తోటి డివైడ్ అవ్వాలి. 16 minus y 2 తో డివైడ్ అవ్వాలంటే 2 మల్టిపుల్స్ అన్నీ 16 వరకు వేసుకున్నానమ్మా. 2 0 2 1 2 2 2 8. రైట్, 0 అయితే కాదు. 16 minus y 0 వేసుకుంటే x 0 అవుతుంది. x అండ్ y ఓన్లీ పాజిటివ్ వాల్యూలు మాత్రమే తీసుకోవాలి. 16 minus y 16 తీసుకుంటే y 0 అవుతుంది. లోయెస్ట్ తీసుకోకూడదు, హైయెస్ట్ తీసుకోకూడదు. అంటే మొత్తం ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? 7 వాల్యూలు తీసుకుంటుంది. కొంచెం అర్థమవుతే లాజికల్గా మీకే స్టెప్స్ వస్తాయి సార్. 2x equivalent to 3 into 16 minus y. మిగతా వాళ్ళకు స్క్రీన్ కనబడుతుందా సార్? దయచేసి రిప్లై చేయండి. ఆర్ ది అదర్స్ ఏబుల్ టు సీ ద స్క్రీన్? రైట్, మీకు లాస్ట్ క్లాస్లో రైట్ ఒక స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, దయచేసి జూమ్ని రెడ్యూస్ చేసుకోండి. లాస్ట్ క్లాస్లో హరీష్, ఈ స్వరూప అండ్ రాజేష్, దయచేసి మీ మొబైల్లో జూమ్ని రెడ్యూస్ చేసుకోండి. అందరికీ కనబడుతుంది. 2x plus 3y equivalent to 48. ఇది క్లియర్ కదా? ఇదే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. 3x plus 4y equivalent to 60. 3x plus 4y equivalent to 60.
3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 60, 3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 60. అదే మోడల్లో సార్ నేను వైలు ఎక్స్లు ఏది వేసుకున్నా నీకు ఆన్సర్ వస్తుంది కన్నా. 3x ఈక్వలెంట్ టు 60 మైనస్ 4y, 3x ఈక్వలెంట్ టు 60 మైనస్ 4y. సో 3x ఈక్వలెంట్ టు 4 కామన్ తీస్తే 15 మైనస్ y. ఆ మెథడ్ స్టెప్స్ అర్థం కావాలంతే. 3x ఈక్వలెంట్ టు 4 ఇంటూ 15 మైనస్ y. ఇక్కడ చూడండి సార్, ఇదేమో 3 తోటి డివైడ్ అవుతుంది, అంటే 4 3తో డివైడ్ అవ్వట్లేదు, ఇది 3 తోటి డివైడ్ అవ్వాలి. 3 తోటి డివైడ్ అవ్వాలి, 15 వరకు రాయాలి. 0 3 6 9 12 15. ఇదేమో x 0 అవుతుంది, ఇదేమో y 0 అవుతుంది. ఎన్ని వాల్యూలు x అండ్ y తీసుకుంటుంది? 4. అర్థమైందా సార్?